చదువుని అమ్ముకుంటున్నో కొంటున్నారు. మరి ఒక బాధ్యత గల స్థానంలో ఉన్న సెలబ్రిటీలు ఇలాంటి ప్రైవేట్ కాలేజీలకి ప్రమోట్ చేయొచ్చా? యాడ్స్ చేయొచ్చంటారా? అది న్యాయమేనా? ఇప్పుడు మనము ఏం ఆలోచించాలంటారంటే ప్రైవేట్ కాలేజీ అదే అని కాదు. అక్కడ నిజంగానే మంచి చదువు అబ్బుతదేమో, పిల్లలకు నిజంగా అక్కడ మంచి చేస్తదా మన పర్స్పెక్టివ్ కూడా మనం ఆలోచించాలి కదా! నిజంగా అక్కడ బాగుందేమో. ఎవరైనా ఇప్పుడు డబ్బులు పెట్టేసి నేను ఆ కాలేజీలో చదివించుకోవాలనుకుంటే, ఒక విధంగా అలా సహాయపడతది అనుకోని కూడా అనుకోవచ్చు కదా! అలా కూడా ఆలోచించాలి కదా మనం. ఎందుకు నెగెటివ్‌గానే తీసుకోవాలి. అలా చేసేస్తే నిజంగానే అల్లు అర్జున్ యాడ్ చేశాడు కాబట్టి నిజం ఉండొచ్చేమో అనుకోవచ్చు కదా! అలా కూడా ఆలోచించాలి. కాకపోతే ఏందంటారంటే ఈ చదువు అనేది ఆయనకి ఇట్లా నోటీసులు ఇవ్వడము, ఇవి అలా చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటారంటే చాలామంది చేస్తుంటారు. అందరికి నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు ప్రత్యేకించి అల్లు అర్జున్ గురించి అని కాదు. చాలామంది ఉంటారు. చాలామంది కూడా నోటీసులు ఇవ్వాలి. ఇప్పుడు ఒక్కరిని టార్గెట్ చేసేసి ఒక్కరి గురించి మాట్లాడడం గురించి, ఒక్కరిని అల్లు అర్జున్ శ్రీలీల గురించి అని కాదు. చూడండి బయట ఎంతమంది లేరో, ఎన్ని యాడ్లు వస్తలేవో. మనం పొద్దున లేచి స్టీవ్ చార్జ్ చేసేస్తే